ఇక్కడ చూసుకున్నట్టయితే నేను నెస్టెడ్ డిక్షనరీ అంటున్నా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నెస్టెడ్ డిక్షనరీస్. ఓకే, నెస్టెడ్ ఇఫ్స్ చూసారు మీరు. అంటే ఏంటి? ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఎట్లా ఏదైతే ఉందో దీన్ని మనం నెస్టెడ్ ఇఫ్స్ అంటాం. నెస్టెడ్ ఇఫ్స్. అదే డిక్షనరీ లోపల ఇంకో డిక్షనరీ ఉంటే దాన్ని మనం నెస్టెడ్ డిక్షనరీ అంటాం. సింపుల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి. ఫస్ట్ నేమ్ అనేది పెట్టా. నేమ్ అంటే ఏంటి? ఉప్పు. ఓకే, బాగానే ఉంది. ఈమెయిల్ పెట్టా. ఈమెయిల్ బాగానే ఉంది. ఇక్కడ నేను డీటెయిల్స్ పెట్టా. ఓకే, నా ఇన్స్టాగ్రామ్లో ఇవి నా డీటెయిల్స్. ఓకే, ఈ డీటెయిల్స్లో నేను ఇంకో డిక్షనరీని క్రియేట్ చేశా. ఈ డీటెయిల్స్ డిక్షనరీలో ఏముంది? నా బయో ఉంది, నా నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, నేను వెరిఫైడా కాదా అనేసి ఉంది. ఓకే, సింపుల్. ఇదొక యూజర్ డిక్ట్ అనేది ఒక డిక్షనరీ, అండ్ ఆ డిక్షనరీలో డీటెయిల్స్ అనేది ఇంకో డిక్షనరీ. సింపుల్, చాలా సింపుల్. అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా చూడండి ఒకసారి. ఓకే, నేను దీన్ని ప్రింట్ చేస్తా. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇట్లా ఇది అనేది ప్రింట్ అవుద్ది అనమాట. ఇదిగోండి, ఇక్కడ చూడండి. నేమ్, ఉప్పు, ఈమెయిల్, డీటెయిల్స్, అండ్ డీటెయిల్స్ లోపల ఇంకో డిక్షనరీ ఉంది. అండ్ అందులో బయో అండ్ సమ్ పేర్ లిప్స్టిక్ స్పాయిలర్ ఉప్పు అంట, అండ్ దెన్ ఫాలోవర్స్, అండ్ దెన్ వెరిఫైడా కాదా అనేసి ఉంది. ఓకే, సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ ఫర్ లూప్ ద్వారాగా నేను ఒకసారి ఐటరేట్ చేసి చూస్తా. ఓకే, ఇందాక మనం ఫర్ లూప్ నుంచి ఎట్లా వాల్యూస్ మనం తెచ్చుకోవాలనేది చూడలేదు. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్ నుంచి మనం ఎట్లా చేయొచ్చు అని చెప్తా చూడండి. ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక డిక్షనరీ ఉంది. ఫర్ సపోజ్ నాకు అందులో ఈ 2 డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఫర్ లూప్ వాడి ఒక్కొక్క ఐటమ్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇందాక మీరు నిన్న చూసుకున్నట్టయితే, ఇందాకే కదా, యూజర్ యొక్క నేమ్ పెట్టేసి మీరు యాక్సెస్ చేస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. ఫర్ వాట్ ఇఫ్ మీకు ఇక్కడ ఇట్లాంటివే కొన్ని థౌజండ్స్ ఆఫ్ కీస్ ఉన్నాయి, అండ్ మీరు ప్రతిదీ ఎట్లా యాక్సెస్ చేయలేరు. ఇట్లా సింగిల్ యూజర్ నేమ్, యూజర్ ఈమెయిల్, యూజర్ ఫోన్ నెంబర్ అట్లా పెట్టి మీరు 1000 కీస్ని మీరు యాక్సెస్ చేయలేరు. అలాంటి దగ్గరలో మనకి డ్రై కోడ్ అనేది అయిపోతుంది. డ్రై కోడ్ అనేది వస్తుంది అనమాట. డ్రై అంటే డు నాట్ రిపీట్ యువర్ సెల్ఫ్. అప్పుడే మనం ఏం వాడాలి? ఫర్ లూప్స్ అనేవి వాడాలి. ఫర్ లూప్స్ అనేవి ఎట్లా వాడతాం చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ నాకు యూజర్ అనే డిక్ట్ ఉంది. ఓకే, ఇక్కడ నేను నేమ్ ఇస్తున్నా. ఓకే, నేమ్ ఏంటి? ఉప్పు. అండ్ నేను ఇక్కడ ఈమెయిల్ ఇస్తున్నా. ఈమెయిల్ ఏంటి? something@something. అండ్ నేను దీన్ని క్లోజ్ చేస్తాను. సింపుల్, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. ఫర్ కీ కామా వాల్యూ k,v ఇన్ యూజర్ డాట్ ఐటమ్స్. సింపుల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా? ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ కేకి ఆపోజిట్గా ఒక వాల్యూ వి. చూడండి, సింపుల్, చాలా సింపుల్, అసలు ఏం లేదు. ఓకే, ఇక్కడ k,v అనేవి వేరియబుల్స్. మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. ఫర్ లూప్ను మనం ఎట్లా హ్యాండిల్ చేస్తామన్నది లాస్ట్ వీడియోస్లో మనం చూసాం, అది ఒకసారి చూసి వచ్చేయండి. అండ్ ఇక్కడ చూడండి, డాట్ తర్వాత ఒక వేరియబుల్కి డాట్ పక్కన ఏదైనా ఉంటే దాన్ని నేను ఏమంటా? మెథడ్ అనేసి అంటా. మెథడ్ అంటే ఏంటి? ఈ ఫంక్షన్ అనేది ఈ వేరియబుల్ మీద ఒక యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఐటమ్స్ అనేది ఏం చేస్తుందో చూద్దాం మనం. ఓకే, ఇక్కడ చూడండి, యూజర్ అనేది వేరియబుల్. ఏం వేరియబుల్? డిక్ట్ వేరియబుల్. అందులో ఏముంది? నాకు నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది. ఓకే, ఈ డాట్ ఐటమ్స్ అప్లై చేసాక ఏమవుతుందో చూపిస్తే చూడండి. ఈ డిక్షనరీ అనేది ఒక లిస్ట్ ఆఫ్ టపుల్స్ లాగా మనకు వచ్చేస్తుంది అనమాట. నేమ్ కామా ఉప్పు. ఓకే, కామా ఈమెయిల్ కామా something@something క్లోజ్డ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్డ్. ఓకే, ఇక్కడ నాకు డాట్ ఐటమ్స్, యూజర్ డాట్ ఐటమ్స్ అని వాడిన తర్వాత నా డిక్షనరీ అనేది ఇట్లా కన్వర్ట్ అవుతుంది.
ఓకే, ఇందులో నేను ఫస్ట్ టైం ఇచ్చా కే కామా వి అని ఇచ్చా. అంటే ఫర్ కే కామా వి ఇన్ యూజర్ డాట్ ఐటమ్స్, ఫర్ కే కామా వి ఇన్ ఈ లిస్ట్లో మనం చెప్తాం. ఈ ఫస్ట్ దాన్ని మనం తీసుకుంటాం. ఫస్ట్ తీసుకుని మనం ఏం చేస్తున్నాం, దీనికి కే అనే వాల్యూ ఇస్తున్నాం, దీనికి కే ఇస్తున్నాం, దీనికి వి ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వస్తుంది. నెక్స్ట్ స్టెప్ దగ్గర ఏమవుతుంది, ప్రింట్ కే ప్రింట్ అవుతుంది. అంటే నేమ్, ఓకే, నేమ్ హైఫన్ ఉప్పు అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ నెక్స్ట్ దానికి వెళ్తుంది. నెక్స్ట్ దానికి వెళ్ళి ఈ 2 ఐటమ్స్ వస్తాయి. వచ్చి దీన్ని మనం, ఇది కేకి అసైన్ అవుతుంది, ఇది వీకి అసైన్ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, ఈమెయిల్ హైఫన్ సంథింగ్ సంథింగ్, ఇది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సింపుల్, చాలా సింపుల్, ఏం లేదు అసలు. మనం ఫర్ లూప్స్ వాడి ఎట్లా చేస్తాం, ఈ డాట్ ఐటమ్స్ అనేది అట్లా పనికి వస్తుంది అనమాట మీకు. ఓకే, ఏం చేస్తుంది, డిక్షనరీలో ఉన్న దాన్ని లిస్ట్ ఆఫ్ టపుల్స్ కింద సెట్ చేస్తుంది. అండ్ ఈచ్ టపుల్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఓకే, ఆ వేరియబుల్ని మనం ఫర్ లూప్లో వాడుకోవచ్చు. అంతే, అయిపోయింది. అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే కింద మాత్రం ఒకసారి కమెంట్స్లో పెట్టండి. సింపుల్, చాలా సింపుల్. కమెంట్స్లో పెడితే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, అండ్ యా, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుందాం. ఈ ఫర్ లూప్కి వద్దాం. ఈ ఫర్ లూప్లో ఏముంది, కీ కామా వాల్యూ ఇన్ యూజర్ డిక్ట్ డాట్ ఐటమ్స్. నేనేం చెప్పా, దీన్ని, ఇది మనకి ఎట్లా చేంజ్ అవుతుంది, ఈ యూజర్ డిక్ట్ మొత్తం లిస్ట్ ఆఫ్ టపుల్స్ కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది, నేమ్ కామా ఉప్పు, సింపుల్, కామా ఇదేమవుతుంది, ఈమెయిల్ కామా సంథింగ్. ఓకే, కామా ఇక్కడేముంది చూడండి, డీటెయిల్స్ కామా డిక్షనరీ. ఈ డిక్షనరీ మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంది. డిక్షనరీ మొత్తం ఇట్లా స్టోర్ అవుతుంది. ఈ డీటెయిల్స్ డిక్షనరీ మొత్తం, ఇది మొత్తం ఇక్కడ స్టోర్ అయిపోతుంది. ఓకే, అలాంటప్పుడు నేను ఫర్ లూప్లో ఎట్లా యాక్సెస్ చేయాలి, ఫర్ లూప్లో నుంచి నేను ఎట్లా యాక్సెస్ చేస్తానంటే ఇక్కడ చూడండి, ఫర్ కీ కామా వాల్యూ ఇన్ యూజర్ డిక్ డాట్ ఐటమ్స్. ఫస్ట్ టైం ప్రింట్ అవుతుంది, ఇది కే అసైన్ అవుతుంది, ఇది వీక్ అసైన్ అవుతుంది. బాగానే ఉంది. ఓకే, ఇది బాగానే ఉంది. ఇది కేకి అసైన్ అవుతుంది, ఇది వీక్ అసైన్ అవుతుంది, ఇది బాగానే ఉంది. ఈ 2 ప్రింట్ అయిపోతాయి హ్యాపీగా, ఏం పర్లేదు. ఇది కేకి అసైన్ అవుతుంది. ఓకే, ఇది బాగానే ఉంది. కానీ వాల్యూ చూడండి, వాల్యూ అనేది డిక్ట్ అవుతుంది. ఓకే, సింపుల్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే చెక్ చేస్తున్నాం, ఇఫ్ ఈజ్ ఇన్స్టెన్స్ వాల్యూ కామా డిక్ట్. ఓకే, ఇక్కడ చూడండి, ఈజ్ ఇన్స్టెన్స్ వాల్యూ కామా డిక్ట్, ఈజ్ ఇన్స్టెన్స్, ఈ వాల్యూ అనేది డిక్టా. చూడండి, ఈ వాల్యూ అనేది డిక్టా. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఇక్కడ వాల్యూ ఏముంది, ఉప్పు అని ఉంది. ఉప్పు అనేది డిక్టా కాదు, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది ఫాల్స్ అవుతుంది. ఇది ఫాల్స్ అవుతుంది అంటే అది ఖచ్చితంగా ఇఫ్ ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. ఎల్స్ ఏమవుతుంది, కీ వాల్యూ ప్రింట్ అవ్వాలి. అంటే ఏంటి, నేమ్ కాలన్ ఉప్పు అని ప్రింట్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. అండ్ నేను ఈ వాల్యూని చెక్ చేస్తా, ఈ వాల్యూ అనేది డిక్షనరీకి ఈక్వలా, ఈ వాల్యూ అనేది డిక్షనరీకి ఈక్వలా కాదు, ఫాల్స్. ఓకే, ఇఫ్ కండిషన్ వదిలేసి ఎల్స్ కండిషన్కి వెళ్తుంది. ఎల్స్ కండిషన్లో ఏమవుతుంది, కీ వస్తుంది, ఈమెయిల్ సంథింగ్ ప్రింట్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కీ బాగానే ఉంది. ఇక్కడ వాల్యూ అనేది డిక్ట్, అవును, ట్రూ రిటర్న్ అవుతుంది అంటే ఏంటి, ఇఫ్ కండిషన్ లోపలికి మనం వెళ్తున్నాం. ఓకే, సింపుల్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ప్రింట్ కీని ప్రింట్ చేస్తున్నా. అంటే కీ ఏంటి ఇక్కడ, డీటెయిల్స్. అంటే నేను ఇప్పుడు డీటెయిల్స్ని ప్రింట్ చేస్తా, డీటెయిల్స్ కాలన్. ఓకే, ఈ కింద చూసుకున్నట్టయితే మళ్ళీ ఇంకో ఫర్ లూప్ వేసాను నేను, ఫర్ సబ్ కీ కామా సబ్ వాల్యూ. అంటే ఏం చేస్తున్నా చూడండి, ఫర్ సబ్ కీ కామా సబ్ వాల్యూ. ఓకే, సబ్ కీ కామా సబ్ వాల్యూ ఇన్ వాల్యూ డాట్ ఐటమ్స్. ఈ డిక్షనరీ ఉంది చూడండి, దీనికి మనం వాల్యూ అనే వేరియబుల్ని అసైన్ చేసాం. అంటే ఇంటర్నల్గా ఇప్పుడు ఆ వాల్యూ అనేది కూడా ఒక డిక్షనరీ. ఓకే,
ఇప్పుడు దీనిలో ఏమవుతుంది, ఈ డీటెయిల్స్ అనేది మళ్ళీ సపరేట్ అవుట్ అవుతుంది. సపరేట్ అవుట్ అయ్యి ఏమవుతుంది, బయో ఓకే కామా ఇక్కడ సమ్ బయో అనేది ఒక టపుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫాలోవర్స్ కామా 100 కామా వెరిఫైడ్ కామా ఫాల్స్. ఇది ఇంకో లిస్ట్లో స్టోర్ అవుతుంది. ఇదేం లిస్ట్ అవుతుందంటే వాల్యూస్ లిస్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఈ ఫార్ లూప్లో నుంచి ఇది ఏమవుతుంది, ఇది సబ్ కీ అవుతుంది, ఇది సబ్ వాల్యూ అవుతుంది, ఇది సబ్ కీ అవుతుంది, ఇది సబ్ వాల్యూ అవుతుంది, ఇది సబ్ కీ అవుతుంది, ఇది సబ్ వాల్యూ అవుతుంది. అండ్ ఇక్కడ నేను దాన్ని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ కొంత స్పేస్ ఇచ్చి, సో దట్ నాకు చదివేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నేను ఇప్పుడు కొంత స్పేస్ ఇస్తున్నా. అండ్ ఇక్కడ డీటెయిల్స్లో ఫస్ట్ది ఏంటి,